తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ వరల్డ్ వైడ్ గా విడుదలై దూసుకుపోతోంది. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటోంది. యోధుడిగా తేజ నటన ఆకట్టుకోగా మంచు మనోజ్ విలన్ గా మెప్పించాడు. సినిమా చివర్లో మిరాయ్ 2 టైటిల్ గా మిరాయ్ జైత్రయ అని ప్రకటించారు. ఇందులో విలన్ గా రానా దగ్గుపాటి నటించనుండడం ఇప్పుడు హైలైట్ గా నిలుస్తోంది. ఇటీవల చాలా సినిమాలకు సీక్వెల్స్ తీయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఆయా సినిమాల క్లైమాక్స్ లో నెక్స్ట్ సీక్వెల్ కు లీడ్ వదిలేసి ఫస్ట్ పార్ట్ ను ముగించేస్తున్నారు. ఇదే క్రమంలో మిరాయ్ సినిమాకు కూడా క్లైమాక్స్ లో మంచి లీడ్ ఇచ్చి సీక్వెల్ అనౌన్స్ చేశారు. సినిమా చివరిలోనే సీక్వెల్ కి మిరాయ్ జైత్రయ అని టైటిల్ ను ప్రకటించారు. మిరాయ్ సీక్వెల్ కథ రాముడు వర్సెస్ రావణుడు అన్నట్టు ఉండబోతోందని తెలుస్తోంది. మిరాయ్ సినిమా చివరిలో రానా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. రానా ఏది తలుచుకున్నా అది బంగారంలా మారిపోతుంది. అప్పటికే విలన్ చనిపోయాడని తెలిసి అమరత్వం వచ్చినా చనిపోయే ఆయుధం ఉందంటే అది నాకు కావాలి అని మిరాయ్ గురించి రానా అంటాడు. అలాగే త్రేతాయుగంలో జస్టిస్ జరగలేదు, ఇప్పుడు కలియుగంలో అయినా జరగాలి అని అంటాడు. దీంతో రావణాసురుడు రాజ్యం సువర్ణ లంక కాబట్టి బంగారంతో రానాని రావణాసురుడుగా హింటిచ్చారని, త్రేతాయుగంలో న్యాయం జరగలేదు ఇప్పుడు జరగాలి అనే డైలాగ్తో రాముడితోనే యుద్ధం అన్నట్టు హింటిచ్చారని, అలాగే మిరాయ్ శ్రీరాముడి కోదండమని చూపించటం, చివరిలో శ్రీరాముడు గురించి చూపించడంతో ఇలా ఈ లింక్స్ అన్ని కనెక్ట్ చేస్తూ మిరాయ్ జైత్రయ సినిమాలో రాముడు వర్సెస్ రావణాసురుడు కథ ఉండొచ్చని, రానా రావణాసుర పాత్ర అని, హీరో తేజ సజ్జా ఉన్న రాముడు పాత్రలో ఇంకొకరిని తీసుకురావచ్చని విశ్లేషిస్తున్నారు సినిమా లవర్స్. మరి మిరాయ్ సీక్వెల్ ఎప్పుడొస్తుంది, అది ఇంకే రేంజ్లో ఉంటుందో చూడాలి. ఇక తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయి సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. యోధుడిగా తేజ నటన ఆకట్టుకోగా మంచు మనోజ్ విలన్ గా మెప్పించాడు. సినిమా చివర్లో మిరాయ్ 2 టైటిల్ గా మిరాయ్ జైత్రయ అని ప్రకటించారు. ఇందులో విలన్ గా రానా దగ్గుపాటి నటించనుండడం ఇప్పుడు హైలైట్ గా మారింది. ప్రస్తుతం తేజ జై హనుమాన్, జాంబిరెడ్డి 2 చిత్రాల్లో నటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే మిరాయ్ పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఈ సినిమా కోసం తేజ, మనోజ్ ఎంతెంత రెమ్యునరేషన్స్ అందుకున్నారో అన్న చర్చలు మొదలయ్యాయి. అయితే తేజ కన్నా మనోజే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. హనుమాన్ సినిమాకు తేజ 2 కోట్లు తీసుకున్నాడట. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా కూడా రెమ్యునరేషన్ పెంచకుండా ఈ సినిమాకు కూడా అంతే అందుకున్నాడని అంటున్నారు. ఇక మనోజ్ అందరికంటే ఎక్కువగా విలన్ రోల్కు 3 కోట్లు తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రియకు 2 కోట్లు, హీరోయిన్ రితిక 50 లక్షలు అందుకుందని సమాచారం. అయితే కుర్ర హీరోకు రెమ్యునరేషన్ చాలా తక్కువ అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో చేసిన స్టంట్స్ అన్ని కూడా డూప్ లేకుండా తేజానే రిస్క్ చేసి మరీ చేశాడు. ఆ లెక్కన అతనికి రెమ్యునరేషన్ తక్కువనే ఇచ్చారన్న చర్చ మొదలైంది. ఇక ఈ సినిమాలో మేకర్స్ 2 అద్భుతమైన సాంగ్స్ ను కట్ చేశారు. అందులో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసిన వైబ్ ఉంది బేబీ అయితే, ఇంకొకటి హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించిన స్పెషల్ సాంగ్. రైల్ సీన్ వచ్చేటప్పుడు ఈ సాంగ్ వస్తుంది. అయితే ఈ 2 సాంగ్స్ వలన కథ డిస్టర్బ్ అవుతుందని మేకర్స్ ఈ సాంగ్స్ ను కట్ చేసినట్టు తెలుస్తోంది. సరే, థియేటర్లో కట్ చేశారు, కనీసం ఓటీటీలో అయినా యాడ్ చేసి రిలీజ్ చేస్తారనుకుంటే అది కూడా డౌటే అని చెప్పుకొస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం నిధి పాప సాంగ్ ఖచ్చితంగా ఉండాలని, థియేటర్లో లేకపోయినా కనీసం ఓటీటీలో అయినా రిలీజ్ చేయమని కోరుతున్నారు. మరి ప్రేక్షకుల కోరికను మేకర్స్ తీరుస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే మిరాయ్ సినిమాలో ప్రభాస్ డబ్బింగ్ చెప్పినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఏఐ సాయంతో ప్రభాస్ వాయిస్ ను తీసుకుని డబ్బింగ్ చెప్పినట్టు మేకర్స్ ప్రకటించారు. మిరాయ్ సినిమా ప్రారంభంలో వచ్చే ఒక ముఖ్యమైన ఎపిసోడ్ను ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెప్పకుండా ఆయన అనుమతితో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆయన వాయిస్ని సృష్టించి డబ్బింగ్ చెప్పించారట. అయితే ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమాకి కొత్త వైబ్ని తెచ్చిందని, ఇది సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. తేజ సజ్జా టైం నడుస్తోంది ప్రస్తుతం. తన కష్టం, అదృష్టం 2 పక్క పక్కనే కలిసి నడుస్తున్నాయి. అందుకే వరుస హిట్లు అందుకుంటున్నాడు. హనుమాన్తో 300 కోట్ల సినిమా అందించిన తేజ ఇప్పుడు మిరాయ్తో మరో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ బజ్జే వినిపిస్తోంది. టాక్ బాగుంది, రివ్యూలు బాగున్నాయి, వసూళ్లు జోరందుకుంటున్నాయి. ఇలాంటి టైంలో హీరోలకు కొత్త కథల్ని ఎంచుకోవడం, తర్వాత సినిమా ఏంటో నిర్ణయించుకోవడం కాస్త కష్టమే అవుతుంటుంది. కానీ తేజ సజ్జాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే తన చేతిలో అన్ని మంచి ఫ్రాంచైజీలు ఉన్నాయి.
జాంబిరెడ్డి, హనుమాన్, మిరాయ్ ఇవి 3 ఫ్రాంచైజీలే. జాంబిరెడ్డి 2 త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. మిరాయ్ తర్వాత తేజ చేయబోయే సినిమా ఇదే. హనుమాన్ 2 ఎలాగూ ఉంది. ఈ సినిమాలో తేజ సజ్జా పాత్ర ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినా తేజ సజ్జా ఉండడం ఖాయం. ఇక ఇప్పుడు మిరాయ్ 2కి ద్వారాలు తెరుచుకున్నాయి. మిరాయ్ హిట్ అయితే సీక్వెల్ ఉంటుందని తేజ ముందే చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే మిరాయ్ క్లైమాక్స్లో పార్ట్ 2కి లీడ్ దొరికింది. ఇంత మంచి హిట్ వచ్చాక సీక్వెల్ చేయడం ఖాయం. సో తేజ చేతిలో వరుసగా సీక్వెల్సే ఉన్నాయి. ఈలోగా కొత్త కథలు దొరికితే ఓకే, లేదంటే పార్ట్ 2లతోనే 3 ఏళ్లు గడిపేయొచ్చంటున్నారు తేజ.